మన దేశంలో రామాలయం లేని ఊరు లేదని అంటారు. కానీ కొన్ని కారణాల వలన శ్రీరాముడు జన్మించిన అయోధ్యలోనే రాముడికి గుడి లేకుండా పోయింది. శ్రీరాముడు తన జీవితంలో వనవాసం వెళ్లి ఎన్ని కష్టాలు పడ్డాడో అయోధ్యలోని రామాలయ నిర్మాణం కూడా 500 సంవత్సరాలుగా కష్టాలు పడుతూనే ఉంది. 500 ఏళ్లు ఈ రామాలయం కోసం దాదాపుగా 72 యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చివరికి 73వ పోరాటంలో 2019లో దేశ సుప్రీంకోర్టు రామాలయం నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ తీర్పుతో 500 ఏళ్లుగా ఉన్న హిందువుల కళ నెరవేరింది. రామజన్మభూమిగా పిలువబడే ఈ అయోధ్య చరిత్ర ఏంటి? 500 సంవత్సరాలుగా ఈ అయోధ్య రామాలయాన్ని ఎందుకు మూసివేశారు? ఈ విషయంలో హిందువులకు ముస్లింలకు దేశవ్యాప్తంగా ఎందుకు గొడవలు స్టార్ట్ అయ్యాయి? చివరికి అయోధ్యని హిందువులు ఏ విధంగా దక్కించుకున్నారు? ప్రస్తుతం అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన భారతదేశంలో ఉన్న అతి ప్రాచీన నగరాలలో ఈ అయోధ్య కూడా ఒకటి. ఈ అయోధ్య ఒకప్పుడు కోసల నగరానికి రాజధానిగా కూడా ఉండేది. అంతేకాకుండా రామాయణ మహాకావ్యంలో ఈ అయోధ్య రాజ్యం ఎంతో కీలకమైనది, ఎంతో ప్రత్యేకమైనది. అయోధ్య అంటే జయించడానికి వీలు లేనిది అని అర్థం. ఒకప్పుడు ఈ అయోధ్యని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన పరిపాలనలో ప్రజలందరూ ఎంతో సుభిక్షంగా ఉండేవారు. సాక్షాత్తు ఆ శ్రీరాముడే ఈ అయోధ్యలో జన్మించాడు. దశరథ మహారాజు తర్వాత ఈ అయోధ్యని శ్రీరాముడు పరిపాలించాడు. ఈ శ్రీరాముడు ఎంత బాగా రాజ్యపాలన చేశాడు అంటే ఏదైనా రాజ్యం ఉంటే శ్రీరామ రాజ్యంలో ఉండాలి అనేంత గొప్పగా పరిపాలించాడు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ అయోధ్య రాజ్యంలో రామాలయం విషయంలో ఎందుకు గొడవలు వచ్చాయి అంటే దీనికోసం మనం 500 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 1528లో మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ 2.7 ఎకర్స్ లో ఉన్న రామాలయాన్ని కూల్చేసి మసీద్ ని నిర్మించాడు. దీంట్లో ఇంకో హైలైట్ ఏంటి అంటే తన పాలనలోనే రామ మందిరాన్ని కూల్చేసి మసీదు కట్టాడు కాబట్టి తన పేరు మీదగానే ఆ మసీదుకు బాబ్రీ మసీద్ అనే పేరు పెట్టాడు. మొట్టమొదటగా ఈ రామాలయ గొడవ ఈ మసీదుతోనే మొదలయ్యింది. 1850లో హిందూ ముస్లింలకు ఈ మసీద్ విషయంలో గొడవలు జరిగాయి. గొడవలు మళ్ళీ రిపీట్ కాకుండా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ మసీద్ మధ్యలో ఒక పింక్సింగ్ వేసింది. ఆ పింక్సింగ్ లోపల ఉన్న మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేసుకునే విధంగా, ఆ పింక్సింగ్ బయట ఉన్న రామాలయంలో హిందువులు ప్రార్థనలు చేసుకునే విధంగా డివైడ్ చేశారు. ఆ తర్వాత 1855లో ఈ మసీద్ దగ్గర కొంతమంది ముస్లింలు కొన్ని గ్రూప్స్ గా డివైడ్ అయ్యి అయోధ్యకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్య హనుమాన్ గాడి టెంపుల్ ని కూల్చివేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత 1885లో మహంత్ రఘువీర్ దాస్ అనే వ్యక్తి ఆ 2.7 ఎకర్స్ ల్యాండ్ లో రామాలయం నిర్మించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశాడు. కానీ అప్పుడున్న ప్రభుత్వాలు ఈ కేసుని ఎటు ముందుకు పోనివ్వకుండా ఆపేశాయి. ఆ తర్వాత 1949లో కొంతమంది హిందువులు ఆ మసీద్ లోపల సీతారాముల విగ్రహాలను పెట్టారు. ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి మసీద్ లోపలికి వెళ్తే ఆ విగ్రహాలను చూసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. పెద్ద ఎత్తున గొడవలు జరగకుండా పోలీసులు ఆ విషయంపై కేసు ఫైల్ చేసి లోపలున్న మసీద్ ను బయట ఉన్న గుడిని రెండింటిని క్లోజ్ చేసేసి ఆ ఏరియా మొత్తాన్ని లాక్ చేసేస్తారు. ఆ తర్వాత 1959 నుండి ఆ 2.7 ఎకర్స్ ల్యాండ్ కోసం ముఖ్యంగా 3 వర్గాలు కేసు ఫైల్ చేశాయి. అందులో మొదటిది సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్. ఇది పూర్తిగా ముస్లింలకు సపోర్ట్ చేస్తుంది. ఈ బాబ్రీ మసీద్ ఎప్పటి నుంచో ఇక్కడ ఉంది, మేము ఎక్కడి నుంచో ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నాం కాబట్టి ఈ 2.7 ఎకర్స్ ల్యాండ్ మాకే సొంతం కావాలని వాదిస్తుంది. ఇక రెండోది వచ్చేసి విశ్వ హిందూ పరిషత్. ఈ ఆర్గనైజేషన్ హిందువులకు సపోర్ట్ చేస్తుంది. శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడు, రామ జన్మభూమి అయోధ్య కాబట్టి ఈ మసీద్ అనేది అక్రమ కట్టడం, ఈ మసీద్ కింద రామాలయం ఉంది, సో ఇది మాకే సొంతం అంటూ వాదిస్తుంది. ఇక మూడోది వచ్చేసి నిర్మోహి అఖారా. ఈ వర్గంలో కొంతమంది పూజారులు ఉన్నారు. వీరి వాదన ఏంటంటే ఆ ప్లేస్ లో మేము ఎన్నో ఏళ్ల నుండి పూజలు చేస్తున్నాం కాబట్టి అక్కడ రామాలయం నిర్మించాలి, దానిపైన వచ్చిన ఆదాయం కూడా మాకే సొంతం అవుతుందని వాదిస్తుంది. ఆ లాక్ చేసిన ప్లేస్ లో మేము పూజలు చేసుకుంటామని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు 1986లో కోర్టులో అపీల్ చేసుకున్నారు. దానికి కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో దాదాపుగా 37 సంవత్సరాల తర్వాత ఆ ప్లేస్ లో రాముడికి పూజలు జరిగాయి. అప్పుడు విశ్వ హిందూ పరిషత్ వారు ఎలాగో మాకు పూజలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కదా, అలాగే అక్కడ రామాలయం నిర్మించుకోవడానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వండి అని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఈ విశ్వ హిందూ పరిషత్ పోరాటానికి పొలిటికల్ గా బీజేపీ లీడర్స్ యొక్క సపోర్ట్ కూడా లభించింది. ఈ ఉద్యమాన్ని ప్రజలలోకి మరింత తీసుకువెళ్లడానికి అప్పటి బీజేపీ లీడర్ అయిన ఎల్కే అద్వానీ గారు దేశవ్యాప్తంగా రథయాత్ర మొదలు పెట్టారు. 1992 డిసెంబర్ 6న ఆ మసీద్ కు దగ్గరలో ఎల్కే అద్వానీ గారు ఓ మహాసభ నిర్వహించారు. ఆ మహాసభకి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, విహెచ్పి కార్యకర్తలు హాజరయ్యారు. ఈ మహాసభలో పాల్గొనడానికి దేశ నలుమూలల నుండి దాదాపుగా 150,000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసులు కూడా ఆ మసీద్ చుట్టూ బ్యారిగేడ్స్ పెట్టి ప్రొటెక్షన్ గా ఉన్నారు. ఎల్కే అద్వానీ, ఉమాభారతి వంటి పెద్ద పెద్ద లీడర్స్ వారి స్పీచ్ ఇవ్వడం మొదలు పెట్టారు. మధ్యాహ్నం అయ్యేసరికి కొంతమంది కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఆ మసీదు లోపలికి వెళ్లడం మొదలు పెట్టారు. ఉద్రిక్త
కలుషిత పరిస్థితులు పెరిగిపోవడంతో పోలీసులు చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోయారు. ఎందుకంటే 1,50,000 మంది జనాలకు కేవలం 2,000 మంది పోలీస్ ప్రొటెక్షన్ మాత్రమే ఉంది. అలా చాలా మంది కరసేవకులు ఆ మసీదు పైకి ఎక్కి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కేవలం 3 గంటలలో ఆ మసీద్ మొత్తాన్ని కూల్చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మినీ యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, భోపాల్ వంటి సిటీస్ లలో అల్లర్లు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ అల్లర్లలో దాదాపుగా 2,000 మంది జనాల వరకు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా 2002లో కొంతమంది ముస్లింలు గోద్రా రైల్వే స్టేషన్ దగ్గరలోని సబర్మతి ఎక్స్ప్రెస్ కు నిప్పంటిస్తారు. ఈ సంఘటనలో దాదాపుగా 59 మంది కరసేవకులు చనిపోయారు. ఈ సంఘటన తర్వాత అదే సంవత్సరంలో గుజరాత్ లో అల్లర్లు జరిగాయి. అధికారుల లెక్క ప్రకారం 1,044 మంది వరకు చనిపోయారు. అందులో 254 మంది హిందువులు చనిపోతే 790 వరకు ముస్లింలు చనిపోయారు. కానీ అనఫీషియల్ గా 2,500 కంటే ఎక్కువ మంది చనిపోయారని ఒక అంచనా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అలహాబాద్ హైకోర్టు 2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ల్యాండ్ అనేది 3 వర్గాలకు సమానంగా చెందుతుంది. 3 వర్గాలు 1/3 వంతు సమానంగా పంచుకోవాలని జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఈ జడ్జిమెంట్ ఈ 3 ఆర్గనైజేషన్ కి నచ్చలేదు. తిరిగి ఈ కేసుని తీసుకువెళ్లి సుప్రీం కోర్టులో వేశారు. అప్పుడు సుప్రీం కోర్టు ఈ ల్యాండ్ మీదే అని ప్రూవ్ చేసుకోమని ఒక అవకాశం ఇస్తుంది. దానికోసం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ని కూడా నియమిస్తుంది. 2019 నవంబర్ 9న సుప్రీం కోర్టు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ని ఇంకా మిగిలిన ఎవిడెన్స్ ని పరిశీలించి చివరికి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ ప్లేస్ లో ఒకప్పుడు మసీదు ఉంది. ముస్లింలు ప్రార్థనలు కూడా చేసుకున్నారు. హిందువులందరూ కలిసి ఆ మసీద్ ను కూల్చివేశాడనడానికి కూడా ఎవిడెన్స్ ఉంది. కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ మసీద్ కంటే ముందు ఆ ప్లేస్ లో రామ మందిరం ఉంది. ఆ మసీదు కింద రాముడి గుడి ఉన్నట్టు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఆ ల్యాండ్ అనేది రాముడి పేరు మీద రిజిస్టర్ అయినట్టు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. 5 మంది జడ్జీలు ఈ ఆధారాలన్నీ పరిశీలించి ఆ 2.77 ఎకర్స్ ల్యాండ్ లో రామ మందిరం కట్టుకోవచ్చు అని జడ్జిమెంట్ ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి రామ మందిరం నిర్మాణ పనులు ఆ తర్వాత మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా వారికి అప్పగించాలని జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ మసీద్ ని కూల్చేశారు కాబట్టి అయోధ్యలోనే ఒక మంచి ప్లేస్ లో ఆ మసీద్ కోసం గవర్నమెంట్ ఒక 5 ఎకర్స్ ల్యాండ్ ని వారికి ఫ్రీగా ఇవ్వాలని జడ్జిమెంట్ ఇస్తుంది. ఇకపోతే ఈ నిర్మాహి ఆకార వర్గానికి ఈ ల్యాండ్ పైన ఎలాంటి హక్కులు లేవు. కాకపోతే వాళ్ళు ఆ ప్లేస్ లో ఎప్పటి నుంచో పూజలు చేసుకుంటున్నారు కాబట్టి ఆ ట్రస్ట్ లోనే ఏదైనా మంచి పదవులు ఇవ్వాలని జడ్జిమెంట్ ఇస్తుంది. ఎందరో ప్రాణత్యాగాలు, పోరాటాల తర్వాత చివరికి హిందువులు ఈ రామాలయాన్ని దక్కించుకున్నారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ ఈ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఈ రామాలయం ఎంతో ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. ఈ టెంపుల్ సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మిస్తున్నారు. ఈ ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 280 అడుగులు, ఎత్తు 161 అడుగులు ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడ కూడా సిమెంట్, ఇనుము వాడకుండా కేవలం రాతితోనే నిర్మిస్తున్నారు. ఈ రామాలయంలో టోటల్ గా 392 స్తంభాలు, 44 తలుపులు, 5 ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. దివ్యాంగులకు, వృద్ధులకు ప్రత్యేకంగా లిఫ్టులు, వెయిటింగ్ హాల్స్ కూడా నిర్మిస్తున్నారు. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనంతోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ టెంపుల్ ని 1989 లోనే చంద్రకాంత్ సోంపూర్ అనే వ్యక్తి డిజైన్ చేశాడు. ఈ ఆలయాన్ని 50 అడుగుల లోతైన పునాదితో కడుతున్నారు. ఈ రామాలయంలో 650 కిలోల బరువున్న భారీ గంటని ప్రత్యేకంగా తమిళనాడు నుండి తెప్పించారు. ఈ వివాదాస్పద స్థలంలో రామాలయం ఎలా నిర్మించబడింది? ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చేసిన తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలు, ఆధారాలను చూపించేందుకు సపరేట్ ఒక మ్యూజియం కూడా ఉంటుంది. ఇలాంటి గొడవలు ఫ్యూచర్ లో రిపీట్ కాకుండా ట్రస్ట్ వారు రామాలయ హిస్టరీ, ఆధారాలు, వాస్తవాలన్నింటినీ తేదీలతో సహా రాసి టైం క్యాప్సిల్ లో పెట్టారు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇలాంటి వివాదాస్పద సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ ఈ రామాలయ హిస్టరీని తెలుసుకునేలా రామాలయం నిర్మించే ప్రదేశంలో 200 అడుగుల లోతులో దీనిని దాచిపెట్టారు. సీతారాముల విగ్రహం కోసం శ్రీ మహావిష్ణు అవతారంగా చెప్పుకునే శాలిగ్రామ శిలలను ఉపయోగించారు. హిమాలయాలలో మొదలయ్యే గండకి నది అనేక భారీ శిలలను చీల్చుకుంటూ అనేక ప్రాంతాలు ప్రవహిస్తుంది. 33 రకాల శిలాజాలతో ఈ శాలిగ్రామ శిలలు తయారవుతాయి. అతి పురాతనంగా చెప్పుకునే 2 శాలిగ్రామ శిలలను నేపాల్ నుండి ప్రత్యేకంగా శ్రీరాముల విగ్రహాలను చేయడానికి తెప్పించారు. 2024 జనవరి 22 రోజున రామాలయ గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. సంక్రాంతి తర్వాత 10 రోజుల పాటు ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతుందని ఆలయ కమిటీ చెప్పింది. దీనికోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇన్ని వాదనలు, ఘర్షణలు, ప్రాణత్యాగాల తర్వాత సాధించిన ఈ రామాలయంలో ప్రతిష్ఠించబోయే బాలరాముని భక్తులందరూ సంతోషంగా దర్శించుకోవాలని మనం అందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ అయోధ్య వెనుకున్న పూర్తి చరిత్ర. ఈ వీడియోలోని కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.